మాకు మరో దారి కనిపించడం లేదు. ఇంత జరిగాక మేమెలా బతకగలం బాబు? ఇక ఈ జన్మకు దీనికి పెళ్లి కాక ఆలోచిస్తూ కుమిలిపోతూ మేము ఎలా బతకగలం బాబు? కాలిపోయింది శుభలేకొక్కటే కాదు బాబు, దీని బతుకు భవిష్యత్తు కూడా. పల్లకిలో ఊరేగిస్తుంటే సంబరపడాల్సిన వాళ్ళం పాడే తోడు చేసుకోవాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు బాబు. మూకుమ్మడి ఆత్మహత్య తప్ప మరో గత్యంతరం లేదు బాబు. కన్నీళ్లతో కాలం వెళ్ళదీయడం కన్నా కన్ను మూయడమే మేలనిపిస్తుంది. అంకుల్ ప్లీజ్ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. నేను మమ్మీతో మాట్లాడి కన్విన్స్ చేస్తాను. కాస్త టైం ఇవ్వండి. టైం ఇవ్వాల్సిన అవసరం లేదు, కన్విన్స్ అయ్యే క్వశ్చనే లేదు. గుళ్ళో చెప్పిందే ఫైనల్. చాటుగా నా కొడుకుని ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మీ కూతుర్ని అంటగట్టాలని చూడకండి. ఇలాంటి చాటుమాటు ఫోన్ కాల్స్ కి ఫుల్ స్టాప్ పెట్టండి. ప్రాణం మీద తీపి ఉంటే బతకండి, లేకపోతే చావండి. ఏంటి మామ మాటలు? ఫోన్ చేసింది వాళ్ళు కాదు, నేను. ఎవరు చేసినా మాటలు అనవసరం. వద్దు అనుకున్న తర్వాత ఇంకా ఎందుకురా ఆశలు పెంచడం? పరిస్థితి అర్థం చేసుకోకుండా అంత నిర్దయగా మాట్లాడితే వాళ్ళు ఏమైపోతారో ఆలోచించావా? ఎవరు ఏవైపోయినా నాకు అనవసరం. నాకు నువ్వే ప్రపంచం రా. నీ ఒక్కడితోనే బంధం. నేనే మనసు లేని మనిషిని కాన్రా. నువ్వు ఇష్టపడ్డావని కదా మన స్థాయికి తగ్గ సంబంధం కాకపోయినా ఒక మెట్టు కిందికి దిగి నీ ప్రేమను అంగీకరించి మీ పెళ్లికి సరే అన్నాను. దయలేని దాన్నే అయితే ముందుండి శుభకార్యం జరిపించాలని ఎందుకు ఆరాటపడతాన్రా? నాకు మిథున మీద వాళ్ళ మీద కోపమేం లేదురా. నాకున్నదల్లా ఒకటి భయం. అదే నన్ను మార్చింది. చూడ్నానా, నీ ఇష్టాన్నే నా ఇష్టంగా అనుకున్నప్పుడు నువ్వెందుకు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావురా? నీకు తనే కాని నేనవసరం లేనా? కన్న తల్లికి పేగు బంధాన్ని మించింది వేరే ఏదీ ఉండదురా. నీ పెళ్లి ఘనంగా జరిపించాలని ఆశపడ్డాను, కానీ జరిగిన సంఘటనలు నన్ను కలిచివేశాయిరా, కలవర పెడుతున్నాయి. నీకు చిన్న ఇబ్బంది కలిగినా భరించలేని బలహీనమైన తల్లినిరా నేను. ఈ అమ్మ మీద నీకు ప్రేముంటే, నేనంటే ఇష్టముంటే మిథునతో పెళ్లి తలవద్దు. వాళ్ల గురించి ఆలోచించొద్దు. తనే కావాలనుకుంటే నువ్వు నన్ను మర్చిపోవాల్సి వస్తుంది. ఇది బెదిరింపు కాదురా. కీడుకి భయపడుతున్నా ఈ తల్లి ఆవేదన. ఒకవేళ నువ్వు కాదనిపోతే నా మీద ఒట్టే. పోతే పోయిందిలే తల్లి అని ముస్తాబై పెళ్లిపీటలెక్కుతావో, నా ముందు నడిచి తల్లి రుణం తీర్చుకుంటావో నీ ఇష్టం.
తెగించి శుభం జరిపిస్తే శంఖాలు ధ్వనిస్తాయి. మరో ఆయనతో ఏవో లక్క శుభలేఖలను విన్నాను. అన్నింటి వెనకాల ఆ రేఖాదేవి హస్తమే ఉంది. అందులో ఏ అనుమానము లేదు. ఛ! ఎంత కపట నాటకం! నవ్వుతూనే జీవితాలు నాశనం చేసే పథకాలు పన్నింది. మూలం తెలిసిన తర్వాత మౌనం మంచిది కాదు. ప్రతిచర్య లేకపోతే మిథున జీవితం ఏమైపోతుంది? భవిష్యత్తు లేదని అర్ధాంతరంగా ఏదైనా అగాత్యం చేసుకుంటే అలా జరగడానికి వీల్లేదు. వెంటనే ఆవిడ నిజ స్వరూపం తారక్ గారి ముందే బయట పెట్టాలి. అతని కళ్ళు తెరిపించి నా మీదున పెళ్లి జరిపించాలి. స్వామి, దారి చూపించిన నువ్వే నాకు ధైర్యంగా తోడు నిలువు స్వామి. ఇక ఈ జన్మలో తారక్ నా మాట మీరడు, ఆ మిథునని తలుచుకోడు. రేఖాదేవి! ఈ టైంలో నా ఇంటికొచ్చి నన్నే పేరు పెట్టి పిలవడానికి ఎంత ధైర్యమే నీకు? తన మన భేదం లేకుండా తప్పు మీద తప్పు చేసినా నువ్వే ధైర్యంగా ఉన్నప్పుడు నిజాయితీగా నిన్ను నిలదీయడానికి వచ్చినా నాకు ధైర్యం ఉండదా? తప్ప ఎస్, ఒక్క తప్పు కాదు, శిశుపాలుడిలాగా వరస తప్పులు చేశావు. నీ నిజ స్వరూపం ఏంటో నాకు బాగా తెలుసు. ఆహా, అలాగా? ఏం తప్పులు చేశానే? నీకేం తెలుసు చెప్తావా?